హై ఫ్రెండ్స్, నేను మీ తేజాని. ఈరోజు మనం మాట్లాడబోయేది ఓ థ్రిల్లింగ్ జియో పొలిటికల్ రైడ్. మన ఇజ్రాయెల్ ఫ్రెండ్ అంటాం, ఇరాన్ ఫ్రెండ్ అంటాం. కానీ ఇరాన్ ఇజ్రాయెల్ వార్లో మనం ఎవరికి సపోర్ట్ చేసాం? ఒకప్పుడు ఇరాన్తో క్లోజ్ ఫ్రెండ్స్ ఉండే మనం ఇప్పుడు ఎందుకు స్ట్రేంజర్స్లో బిహేవ్ చేస్తున్నాం? ఆ విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. 1950 నుంచి మనం ఇరాన్తో గుడ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ వచ్చాం. 1990లో మన కష్టాలు ఉన్నప్పుడు ఇరాన్ చీప్గా ఆయిల్ ఇచ్చింది. అదే మన ఎకనామీని బతికించింది. అప్పుడు చాబహార్ పోర్ట్, ఇది ఇరాన్లో ముఖ్యమైన పోర్ట్. మన భారతదేశమే దీనిని అభివృద్ధి చేస్తుంది. ఎందుకంటే సెంట్రల్ ఏషియాతో మనం ట్రేడ్ చేయాలంటే పాకిస్తాన్ లేదా ఆఫ్ఘనిస్తాన్తో రూట్ డెవలప్ చేయాలి. పాకిస్తాన్తో ఒకప్పుడు మనకి ట్రేడ్స్ జరిగేవి, కానీ ఇప్పుడు కొన్ని కారణాల వల్ల రూట్ క్లోజ్ చేసాం. ఆఫ్ఘనిస్తాన్తో మనం బోర్డర్ షేర్ చేసుకుంటున్నాం, కానీ అది కాస్త పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉంది. దానికి ఆల్టర్నేటివ్గా ఇరాన్లో ఉన్న చాబహార్ పోర్ట్ ద్వారా మన ఆఫ్ఘనిస్తాన్తో ట్రేడ్ చేయొచ్చు. అంతేకాకుండా చైనా పాకిస్తాన్ సీపెక్ రోడ్కి కౌంటర్గా సెంట్రల్ ఏషియాకి ట్రేడ్ రూట్ డెవలప్ చేయొచ్చు. ఏదైనా చెప్పాలంటే ఇరాన్ మనకు అప్పుడు ఇప్పుడు కూడా ట్రూ స్ట్రాటజిక్ పార్ట్నర్. కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలైంది. 2018లో యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ మీద సీరియస్ శాంక్షన్స్ విధించారు. అంతేకాదు, ఎవరైనా ఇరాన్తో బిజినెస్ చేస్తే వాళ్ళ మీద కూడా శాంక్షన్స్ వేస్తామని అమెరికా బహిరంగంగా హెచ్చరించింది. అప్పట్లో మనం ట్రేడ్ అండ్ డిఫెన్స్ పరంగా అమెరికా మీద ఎక్కువగా డిపెండ్ అయ్యాం. అందుకే అమెరికా ప్రెజర్కి మనం ఫోర్స్ఫుల్గా ఇరాన్ నుండి ఆయిల్ దిగుమతి ఆపేశాం. ఇంత జరిగినా సరే 2019లో ఆర్టికల్ 370 రద్దయ్యాక ప్రపంచ దేశాల్లో చాలా మంది పాకిస్తాన్ వైపు మాట్లాడారు. కానీ ఇరాన్ మాత్రం స్పష్టంగా కాశ్మీర్ భారత్ అంతర్గత విషయమని మన దేశానికి మద్దతు పలికింది. ఇంకా మనం గమనించాల్సింది ఏమిటంటే ఇరాన్ వాళ్ళ అధికార మ్యాప్లో కాశ్మీర్ను భారత్లో భాగంగా చూపించారు. కానీ మనం ట్రూ ఫ్రెండ్గా భావించే ఇజ్రాయెల్ మాత్రం కాశ్మీర్ని పాకిస్తాన్లో చూపించింది. ఇజ్రాయెల్ యుఎస్ కలిసి ఇరాన్ మీద అటాక్ చేసినప్పుడు ఇండియన్ నేరుగా ఎవరిని సపోర్ట్ చేయలేదు. నో స్టేట్మెంట్, నో డైరెక్ట్ సపోర్ట్. కానీ ప్రజలు, కొన్ని పార్టీలు, యాక్టివిస్టులు సోషల్ మీడియా హ్యాష్ట్యాగ్స్తో ఇజ్రాయెల్తో పాటు ఇరాన్కు కూడా మద్దతుగా మాట్లాడారు. రీసెంట్గా వార్ కంప్లీట్ అయ్యాక ఇరాన్ ఎంబసీ భారత్ ప్రజలకు అఫీషియల్గా థ్యాంక్స్ చెప్పింది. మన దేశానికి పవర్ కావాలి, అది టెక్నాలజీ అండ్ ఆయిల్ ద్వారానే వస్తుంది. టెక్నాలజీ అంటే ఇజ్రాయెల్, ఎనర్జీ అంటే ఇరాన్. అందుకే మనకి ఇద్దరు అవసరం. ఇజ్రాయెల్ మనకి డ్రోన్స్, ఇంటెలిజెన్స్, సర్జికల్ స్ట్రైక్ కి స్పే టెక్నాలజీ ఇచ్చి సహాయం చేసింది. ఇరాన్ మనకి ఆయిల్, చాబహార్ పోర్ట్ తో పాటు పాకిస్తాన్ పై మనకు మద్దతు ఇస్తుంది. ఇద్దరులో ఎవరిని మనం వదిలేయలేం, ఎందుకంటే ఇద్దరు మన ప్రయాణానికి తప్పనిసరి. జియో పాలిటిక్స్ అనేది ఎమోషన్స్ తో కూడింది కాదు, అది లెక్కలాట. ఎవరి ద్వారా మన ప్రయాణం గెలుస్తుందో వాళ్ళతో బంధం పెంచుకోవడమే. అదే భారత్ డిప్లొమసీ.